ఒక టెనెంట్ ఎప్పుడైనా ఓనర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి? అసలు అవ్వచ్చా? అయ్యే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. లేటెస్ట్ జడ్జిమెంట్లో టెనెంట్ కెనాట్ నెవర్ బికమ్ ఏ ఓనర్ అని చెప్పి. ఎందుకు అలా అడిగింది అంటే, ఇప్పుడు జనరల్గా ఒక అపోహలో ఉంటారు, టెనెంట్ అనేవాడు కంటిన్యూస్గా 12 years ఉంటే కనుక వాడిదే అయిపోతుంది అది, సో హీ క్యాన్ అని చెప్పేసి ఎంజాయ్ చేయొచ్చు, ప్రాపర్టీ తనది అయిపోతుంది, పొజిషన్లో తను ఉంటాడు కాబట్టి అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు అంటే రెంటల్ అగ్రిమెంట్ రాసుకుంటారు, కానీ రెంటల్ అగ్రిమెంట్ బదులు రెంటల్ డీడ్ రాసుకుంటే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అగ్రిమెంట్కిను డీడ్స్కి డిఫరెన్స్ చాలా ఉంది. అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం చేసి చిన్న చిన్న రెంటల్ అగ్రిమెంట్స్ అలాంటివన్నీ కూడా ఏమి రిజిస్ట్రేషన్ డీడ్గా రాసుకొని మనం రిజిస్టర్ చేసుకోవడం చాలా తక్కువ. కొన్ని ప్లేసెస్లో రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ, కానీ జనరల్గా మన ఇండియాలో అంత అవసరం ఉండదు. అండ్ ఇంకో టెనెన్సీ ఇట్లా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కూడా మీరు జస్ట్ 11 monthsకే రాసుకోవాలన్నమాట. ఎవ్రీ 11 monthsకి రాసుకొని అది రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉంటే మీకు అది ఇబ్బంది. కానీ ఇక్కడ మీరు ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టెనెంట్ అనేవాడు రెంట్ పే చేసి ఉంటాడే తప్ప మిగిలిన ఏమీ చేయడు. వాడు కరెంట్ బిల్ కట్టినా ఏది కట్టినా కూడా హౌస్ ఓనర్ పేరునే ఉంటుంది. అది మీరు కమర్షియల్ పర్పస్ ఇవ్వనండి, మామూలు పర్పస్ ఇవ్వండి, మీరు ఎంత ఖర్చు పెడతారో దానికి పే చేస్తారే తప్ప మీ పేరు మీద ఏ బిల్స్ ఉండవు. సో అక్కడే తెలిసిపోతుంది హీ ఈజ్ నాట్ ఓనర్ అని, హీ కాంట్ బీ ఏ ఓనర్ అని చెప్పేసి. ఓనర్కి ఏంటంటే, ఇప్పుడు ఖాళీ చేయాలన్నా వాడు ఖాళీ చేస్తానన్నా కంపల్సరీ 2 months కంపల్సరీ నోటీస్ ఇవ్వాలన్నమాట. నేను 2 నెలల్లో ఖాళీ చేస్తానండి అని వాడు చెప్పాలి. మనం ఖాళీ చేయించాలన్నా, ఓనర్స్ ఖాళీ చేయించాలన్నా కూడా 2 months బిఫోర్ నోటీస్ ఇవ్వాలన్నమాట. అది రూల్. ఇవన్నీ కూడా మనం ఈ అగ్రిమెంట్ రాసుకోవాలన్నమాట. ఈ అగ్రిమెంట్లో రాసుకొని అది డీడ్గా రాసుకుంటే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. డీడ్గా రాకపోయినా మనకి జనరల్గా రెంటల్ అగ్రిమెంట్స్తోనే చాలా మటుకు అయిపోతాయండి. కాబట్టి రెంటల్ అగ్రిమెంట్స్ కూడా మనకేం ఇబ్బంది, కానీ రాసేటప్పుడు అన్ని పాయింట్స్ జాగ్రత్తగా రాసుకోండి. దేనికి ఇస్తున్నారు, ఎంతకి ఇస్తున్నారు, ఎన్ని రోజులకి ఇస్తున్నారు, ఆ 10 year పీరియడ్, అవన్నీ కూడా లీజ్కి ఇచ్చేటప్పుడు కూడా చాలా విషయాలు రాసుకోవాలి. ఎప్పుడు ఏంటి, ఎవరు ఖాళీ చేయాలన్నా వీడికి నచ్చుతున్న, వాడు బిజినెస్ బాగాలేదు అనుకోండి, వాడు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అలా సడన్గా వాడు వెళ్ళిపోకుండా 2 months నోటీస్ ఇచ్చే వెళ్ళాలి. అలాంటివన్నీ ఇప్పుడు రీసెంట్గా నేను ఒక కేసులో చూశానండి. 1 weekలో ఒక కన్సల్టెన్సీ పెట్టి వాడు ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడు. పిల్లలందరూ కన్సల్టింగ్ జాబ్ ఇస్తానని చెప్పి అందరి దగ్గర కన్సల్టింగ్ ఫీజు తీసేసుకున్నాడు. 2,000 3,000 అలా తీసేసుకున్నారు. అందరూ 1 weekలో మీకు మెసేజెస్ పెడతానండి, ఏ కంపెనీకి వెళ్ళాలి, ఎక్కడ ఇంటర్వ్యూ ఉంది ఏంటి అని చెప్పి అంతే. 1 weekలో వాడు ఖాళీ చేసేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ పోలీసులు ఓనర్ని పట్టుకుని వెళ్ళారు. ఓనర్ని పట్టుకుని వెళ్ళి, మీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీకే నోటీసులు ఇస్తాము, నువ్వే రావాలి కోర్టుకి అని చెప్పేసి వాళ్ళు ఓనర్ని పట్టుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు. ఆ ఓనర్ వాడికి ఏమీ తెలియదు, జస్ట్ వాడు రెంట్కి వచ్చాడు, వాడు ఆధార్ చూసుకున్నాడు, ఇచ్చేసాడు అంతే. 1 weekలో వీడికి తెలియదు, వాడికి తెలియదు, చెప్పపెట్టకుండా వెళ్ళిపోయాడు. అందుకే అగ్రిమెంట్స్ రాసుకున్నప్పుడు జాగ్రత్తగా రాసుకొని వీటిని సంతకాలు పెట్టించుకొని వాడు ఎన్ని రోజులు ఉంటాడు ఏంటి ఇలా వెళ్ళిపోయినా కూడా మీరు ఇచ్చే ముందు ఏ పర్పస్కి ఇస్తున్నారు అన్నది కూడా మెన్షన్ చేయాలండి. అగ్రిమెంట్లో రాసుకోవాలి. ప్రతిదీను ఒకటి రిటర్న్లో రాసుకొని పెట్టుకుంటే మీకు రేపొద్దున్న కోర్టుకి వెళ్ళినా, పోలీస్ వాళ్ళు పట్టుకున్నా, ఏ చేసినా కూడా మీరు చదువుకున్నా దగ్గరలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అడ్వకేట్స్, వాళ్ళ ద్వారా మీరు రాసుకోండి. ఒక అగ్రిమెంట్ రాసి వీటిని సంతకాలు పెట్టించుకొని అన్నీ చూసి ఇవ్వాలి. ఊరికేనే వచ్చాడు కదా, మనం అడిగిన రెంట్ ఇచ్చేస్తున్నాడు కదా అని చెప్పి ఇచ్చేస్తే ఇలాంటి చిక్కుల్లోనే పడతారు. సో రెంట్ అగ్రిమెంట్ ఇచ్చేటప్పుడు, అగ్రిమెంట్ రాసేటప్పుడు, ఒక టెనెంట్ని పెట్టుకునేటప్పుడు వాడివి ముందు వెనకాల అన్నీ చూసుకొని ఇవ్వాలి. వాడు చేసే బిజినెస్ కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అది ఈ ఏరియాలో ఓకేనా కాదా, అట్లాంటివన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకున్న తర్వాతే మీరు ఇవ్వాలి. మనకు రెంట్ వస్తే సరిపోతుంది చాలే అని అనుకుంటే మటుకు ఇబ్బందుల్లో పడతారనమాట. సో అదండి టెనెంట్కి ఓనర్కి ఉండాల్సింది ఏంటి, జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి, చిక్కుళ్ళు పడకుండా ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అన్నది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.